మన దేశానికి చెందిన త్రివిధ దళాలు దేశ రక్షణకు నిరంతరం కృషి చేస్తాయని ఆర్మీ విశ్రాంత ఉద్యోగి ఎస్ నగేష్ పేర్కొన్నారు. రమణపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్గిల్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎస్ నగేష్ మాట్లాడుతూ కాశ్మీర్లోని కార్గిల్ పట్టణంలోకి పాకిస్తాన్ సైన్యం చొరబడటంతో మన దేశానికి చెందిన సైన్యం వాయుసేన సహకారంతో 83 రోజుల పాటు పోరాడి జూలై 26న తిరిగి స్వాధీనం చేసుకోవడంతో కార్గిల్ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. మాజీ సైనికోద్యోగి ఎస్ రామారావు మాట్లాడుతూ కార్గిల్ పర్వతంపై అధిక మంచు ఉన్న సమయంలో పాకిస్తాన్ సైనికులు మన సరిహద్దును ఆక్రమించారని అన్నారు. అటువంటి గడ్డకట్టిన చెల్లో కూడా మన సైనికులు విరోచితంగా పోరాడి కార్గిల్ను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ సందర్భంగా అడవల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో త్రివిధ దళాలకు చెందిన మాజీ సైనికోద్యోగులు ఎస్ నగేష్, ఎస్ రామారావు, సిఆర్ఎస్ ప్రసాద్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కర్ణాసుల సత్యనారాయణ, జి కృష్ణమోహన్, గల్లా సుబ్బారావు, ఇండుగల ప్రసాద్ నాయుడు, రాజా, వెంకటేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మన 1999లో మే నెలలో మనకి కార్గిల్ అంటే కాశ్మీర్లో ఒక పర్వత ప్రాంతాన్ని పాకిస్తాన్ సైనికులు ఆక్రమించడంతో మళ్ళీ జూలై 26న మళ్ళీ మనం స్వాధీనం చేసుకున్నాడు. ఎంతో పోరాటం చేసి ఎంతోమంది సైనికులు ప్రాణత్యాగం చేయడం వలన మళ్ళీ ఆ యొక్క కార్గిల్ మళ్ళీ మన పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకోవడంతో అప్పటి నుంచి కూడా కార్గిల్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం గురించి మన ఆర్మీ విశ్రాంతి ఉద్యోగి అయిన శ్రీ నగేష్ గారు మాట అయితే దాన్ని మొత్తానికి ఎలాగైతేనేమి కెప్టెన్ బత్రా అని ఒక ఆయన ఉన్నారు. ఆయనేమో నేను స్వాధీనం చేసుకుంటాను టైగర్ హిల్ దగ్గర ఉన్న ఫార్వర్డ్ పోస్టులని అని చెప్పి ఆయన వెళ్ళి 3 పోస్టులు స్వాధీనం చేసుకొని ఇంకా టైగర్ హిల్ పోస్టు మీద నేను భారతీయ జెండా నేను నిల్చోబెడతానని చెప్పి అక్కడికి వెళ్ళి దెబ్బలాడినప్పుడు అతని దగ్గర అమ్యునిషన్ అయిపోయింది. అంటే టోటల్ అయిపోయాయి. చేతితో దెబ్బలాడి 5 పాకిస్తాన్ సైనికుల్ని మట్టుపెట్టాడు. 5 చేత్తోనే చంపించాడు బానెట్తో. ఆ తర్వాత శత్రువులు బుల్లెట్స్కి గురయ్యి అసూలు బాసాడు అనమాట. ఆయనకి భారతదేశ ప్రభుత్వం కేంద్రీయ ప్రభుత్వం ఏంటంటే పరమవీర్ చక్ర అవార్డు ఇచ్చి సన్మానించింది. అయితే ఆ రోజు వాళ్ళు లొంగిపోయారు మనకి పాకిస్తాన్ వాళ్ళు. ఆ లొంగిపోవడం వల్లండి 26 జూలై 1999 జరిగిందన్నమాట. అంతకుముందు 2 నెలలు మనం యుద్ధం చేశాం. యాక్చువల్గా అప్పుడు అక్కడ వింటర్ టైంలో ఎవరో కూడా అక్కడ ఉండకూడదు. మన వాళ్ళు వెనక్కి వచ్చేసారు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. ఇదే అదునుగా తీసుకొని వాళ్ళు కొంతమంది సైన్యానికి ఉగ్రవాదుల రూపంలో వేషాలు వేసి ఉగ్రవాదులు అటాక్ చేసినట్టుగా పెట్టి వాళ్ళని ఆ పోస్ట్ ఆక్యుపై చేసి పైనుంచి వాళ్ళు కాల్పులు జరగడం మొదలుపెట్టారు. మనం కింద ఉన్నాం, వాళ్ళు పైన ఉన్నారు. సో మన వాళ్ళకి ఈ కాల్పటం చాలా కష్టమైపోయింది. అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించి వాళ్ళ యొక్క పోస్టులన్నీ ఇచ్చేసుకుంటా అలాగే మొత్తానికి ఒక 40 రోజుల పాటు జరిగిన వారిలో మన సైన్యం 527 మంది మన సైన్యం చనిపోయారు. అందులో మోస్ట్ ఆఫ్ ది 1:19 చొప్పున ఆఫీసర్స్ చనిపోయారు. వీళ్ళందరికీ కూడా మనం ఒక విధంగా మనం ఇది తెలుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్న మన అడపాల రత్నప్రసాద్కి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయన్ని కూడా అభినందిస్తున్నాం.